వాళ్ళకి ఏమవుకున్నాడు నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. ఆ గేదకు వచ్చిన బలిహింత తీసివే ప్రభా. ఏ విషయంలో నీ మాట నన్ను మమ్మల్ని క్షమించి మా పట్ల కార్యం జరిగించని ఏడుచుకుంటూ అక్కదాన్నే కూర్చొని ప్రార్థన చేసుకుంటానే ఉన్నానండి. అయితే ఆ డాక్టర్ గారు అయితే ఎవరన్నా డాక్టర్ 5 నిమిషాలు 10 నిమిషాలు గంటన్నర చేశాడంటండి గేదకే డాక్టర్ గారు. దేవుడైతే ఆ గేదను ముట్టి ఇప్పుడు వరకు ఎంతగానో కాసి కాపాడాడు. 3 రొమ్ములు అయితే శుభ్రంగా ఉండేయండి. ఒక రొమ్ము కొంచెం గట్టిగా ఉంది. ఇప్పుడు వరకు మేము కొంచెం పాలు కూడా తీసుకోలేదు. ఆ కూసిన పాలు కూడా దూడకు తాగిచ్చేసి అట్లాగే గేదకు చూస్తాం. ఆ గేద శుభ్రంగా పాలల్లో పడి శుభ్రంగా ఉండాలి. ఆ గేద గురించి మా గురించి మీ అందరూ ప్రార్థించి ఈ నెలలో దేవుడైతే నా పట్ల ఈ గొప్ప కార్యం చేశాడు. దేవుడి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈశ్వరికి నా వందనాలు అండి. ఆత్మీయ తల్లిదండ్రుల గారికి నా వందనాలు. ఇక్కడ ఉండే సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే గత నెల నుంచి నెల సంవత్సరం వరకు మమ్మల్ని ఎంతో కాసి కాపాడాడండి. నా భర్తకు బాగా బలహీనత వచ్చేస్తుందండి, నీరసం. మరి అయితే మేము మందిరానికి వచ్చే స్థితిలో కూడా మేము లేవండి. మరి ఎంతగానో ప్రార్థన చేస్తున్నామండి. మరి ఆయనకు కూడా నీరసాన్ని తీసివేయాలి, కొద్ది ఆహారం తినాలండి. నా బిడ్డలు ఇద్దరైతే ఉద్యోగాలు చేస్తున్నారండి. అంతకు సంతోషించాలో మరి ఈయనకిట్ట వచ్చిందని బాధపడాలో తెలియదండి. యేసువారు మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడుతున్నాడండి. అన్ని విషయాల్లో కూడాను వాళ్ళిద్దరికి జీతాలు పడియండి. చిన్న పాపకాను 20,000 పడియండి, పెద్ద పాపకాను 12,000 పడియండి. వాళ్ళిద్దరు శుభ్రంగా ఉండాలండి. మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నా భర్త ఆహారం తినాలండి. ఇదేనండి నా సాక్ష్యం. దేవుడు దీవించుకోండి. దేవుని స్తోత్రం అండి. ఆత్మతల్లిదండ్రులు నా వందలు. ఇక్కడ నాయ్య గారికి అమ్మగారికి మీ అందరికీ నా వందనాలు. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి వంశీ వాళ్ళ అమ్మమ్మ చనిపోయిందని చెప్పారండి. మరి చెప్తే నేను వెళ్దామని రెడీ అవుతుంటే ఈలోపు మా నాన్నచారు మేక ఇచ్చి ఆటో పెట్టమందండి. మరి అదైతే చాలా దూరమేనండి. రోడ్లు కూడా పెద్దగా బాగాలేదు. మరి వెళ్ళేటప్పుడు అనుకున్నాం ఆటో అయితే నేను తీసుకునే 13 సంవత్సరాలు అయిపోయిందండి. అది చిన్న చిన్న రిపేర్లు వస్తుంటే అలాగే చేయించుకున్నాం. మరి ఇది జనాన్ని లాగదేమో, దూరం వెళ్ళలేమేమో అనుకున్నామండి. మరి ఏసయ్య శుభ్రంగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తే ఆటో ఎటువంటి రిపేర్ పెట్టకుండా మధ్యలో క్షేమంగా ఇంటికి చేరితే నీ మందిరంలో నేను సాక్ష్యం చెప్పుకుని చిన్న కానికేసుకుంటా అనుకున్నానండి. ఇదేనండి నా సాక్ష్యం. మా గురించి మా కుటుంబం గురించి మీ అందరూ ప్రార్థించండి. మీ అందరికీ నా వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ ఉన్న అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మా పాపకి ఇది 3వ కాన్పు, 4వ నెల అండి. మా 4వ నెల ఏదో టెస్ట్ రాశారండి. అది 15 రోజులకు వస్తుందంటండి. ఆ టెస్ట్ నార్మల్గా వచ్చేటట్టు మా గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. మా పాపకి కూడా ఇప్పుడు ఈ 3వ కాన్పుకి బాబన్న పుట్టాలని మీరు అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. మా ఇద్దరు మనవరాలకైతే జ్వరాలతో బాధపడుతున్నారండి. ఆ జ్వరాలు తగ్గేటట్టు ప్రార్థన చేయండి. మా కుటుంబం గురించి మా గురించి ప్రార్థన చేయమని. నాకైతే కాలు బాగా పోట్లుగా ఉంటుంది, నడవలేకపోతున్నానండి. కాసేపు కాడ 10 నిమిషాల కాడ నుంచోలేనండి. అంత బాధగా ఉంది. కాలు బాగా పోట్లు వచ్చేస్తున్నాయి మోకాళ్ళ నొప్పులతోటి. ఇదే సాక్ష్యం అండి. మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని మీ అందరిని కోరుకుంటున్నాం. దేవుని స్తోత్రం అండి. ఆత్మ తండ్రి గారికి తల్లి గారికి నా వందాలండి. మా నయ్య గారికి అమ్మగారికి నా వందాలండి. ఇక్కడ విశ్వాసులకు అందరికీ నా వందాలండి. మరి మా మనవరాల గురించి మనవడ గురించి నేను శుభ్రంగా సూలికి మానకుండా వెళ్తే వారం చార్జ్ చెప్పి ఉండకునండి. ఇప్పుడు ఇలా కూడా మంచి ఆరోగ్యం ఇచ్చేయండి. శుభ్రంగా వెళ్ళి మరి క్షేమంగా వస్తున్నారండి. మరి ఆ బిడ్డల చదువుల గురించి కూడా ప్రార్థించండి అండి. మరి పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మరి మాకు మా కుటుంబానికి మా బిడ్డలకి బాటకి కానీ బళ్ళకి కానీ యేసుప్రభు ఎంతగానో వరకు ఆబ్దాలు ఇచ్చాడండి. మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. మరి నాకైతే మన మంగళవారం నైట్ అయితే మరి రాత్రి 12 నుంచి మరి నాకు 20 నెలల వాంతులు 1, 2 అసలు లెక్కలేదండి. తెల్లారే వారికి నాకు అసలు అవుతానే ఉండేయండి. మరి పిల్లలిద్దరు కూడా హాస్పిటల్కి వెళ్దామని ఇద్దరు నా దగ్గర కూర్చున్నారండి. మరి ఇప్పుడు అర్ధరాత్రి కూడా ఎవరు లెగుతారులయ్యా, రేపు పొద్దున్న వెళ్దామని అట్టగా పడుకుంటే మా పెద్ద పిల్లడు బెళ్ళేసాడండి. మరి ఆ బెళ్ళేసి నాకు 20 నెలలు ఎక్కువైపోయినాయండి. మరి తెల్లారంగానే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారండి. మరి దావీదోళ్ళింటికి మరి పెద్ద అయ్యగారు వస్తున్నాడు, నేను ప్రార్థనకి వెళ్ళాలి, ఎట్టా పడుకొని ఇంటికాడ నేనైతే లేకలేకపోతున్నాను ప్రభా. మరి కోటానికల్లా నాకు నీరసం తగ్గిపోవాలి ప్రభా, నేను కోటానికి వెళ్ళాలయ్యా, నేను రేపు ఆదివారం చార్జ్ చెప్పుడు అనుకున్నానండి. మరి అట్టాగేసి ప్రభా నాకు కోట ఉంటాయని నాకు నీరసం కూడా తగ్గించాడండి. నాకు 20 నెలల వాంతులు కూడా తగ్గిపోయినాయండి. నా పట్ల గొప్ప కార్యం చేశాడండి. మరి మా గురించి మా బిడ్డల గురించి మరి నా చిన్నపిల్లడు వివాహం గురించి కూడా మరి మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.
దేవునికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులకి, ఇక్కడ ఉన్న అయ్యగారికి, అమ్మగారికి, ఇక్కడ ఉన్న విశ్వాసులందరికీ నా వందనాలు. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి మా కుటుంబంలో మాకు ఎప్పుడు బలహీనతలు వస్తూ ఉండే, యేసయ్య మాకు ఎటువంటి బలహీనతలు లేకుండా మా గృహంలో మేము మనశ్శాంతిగా ఉంటే, మరి నెల సంవత్సరానికి మరి సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నాను. అలాగే యేసు ప్రభు వారు అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మరి మా కుటుంబంలో మాకు చిన్న చిన్న బలహీనతలు వచ్చినా మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి మా గృహంలో మమ్మల్ని సంతోషంగా క్షేమంగా నిలబెట్టారు. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి మా అత్తయ్యకి గత వారం అయితే ఇన్ఫెక్షన్ వచ్చి మరి బాధపడుతుందండి. వేసే మరి ఆ ఇన్ఫెక్షన్ తగ్గితే మరి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అంటున్నాను. అలాగే తగ్గిపోయిందండి. మరి ఆమెకైతే నరాలు ఆగిపోయి మరి బాగా బాధపడుతుందండి. ఆమె గురించి మీ గృహంలో ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయండి అండి. ఇదే నా సాక్ష్యం. మరి మా గురించి మా గురించి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. తల్లిదండ్రులకు నా వందనాలండి. ఇక్కడ ఉండయ్య గారికి అమ్మగారికి నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి నేనైతే కన్ను ఆపరేషన్ చేయించుకున్నానండి పెద్ద హాస్పిటల్లో. మరి చేయించుకున్న కాడి నుంచి నాకు తేడాగానే ఉందండి. మళ్ళీ వంక శ్రీనివాసరావు కొడుకు దగ్గరికి 3 ట్రిప్పులు వెళ్ళానండి. మరి మొన్న కాడ వెళ్ళానండి. వెళ్తే మరి ఆయన కన్ను అది అడ్డం తిరిగినట్టు ఉందమ్మా అని మరి ఆ కన్ను అంతా నొక్కేసి మళ్ళీ మందులు టోపులు రాసి ఇచ్చాడండి. 3 రోజుల క్రితం వెళ్తే అది మందులు టోపులు వాడుతూ ఉండమ్మా, అది అడ్డం తిరిగినట్టు ఉందా, దాన్ని చూసి మళ్ళీ ఒక 6 రోజులు వచ్చిన తర్వాత చూద్దాం అన్నాడండి. మరి నా కన్ను గురించి నా గురించి కాడ మీరు అందరూ ప్రార్థించండి అండి. మరి నాకు ఎన్నో బలహీనతలు వచ్చినప్పుడు కాడ దేవుడు ముట్టి స్వస్థపరిచాడండి. మరి మొన్న కాడ నేను కన్ను ఆపరేషన్ 3 నెలలుగా చేయించుకుందరు కానీ అని డాక్టర్ గారు చెప్పినా కానీ నేను పెద్దయ్య గారికి పెద్దమ్మగారు చెప్తే, అమ్మ నీకు షుగర్ బీపీ లేదంటున్నావు కాబట్టి చేయించేసుకోమ్మా అన్నాడండి. చేయించుకోమన్నాను, నేను చేయించేసుకున్నానండి. మరి దేవుడి దయ వల్ల మరి నా గురించి కూడా మీరు అందరూ ప్రార్థించండి అండి. మరి నా పడకలోనే వచ్చిందో మరి నా పని చేసేటప్పుడు వచ్చిందో కొంచెం అడ్డం తిరిగినట్టుంది అన్నాడండి. మరి నా గురించి మీరు అందరూ ప్రార్థించండి. దేవుడి సోపం మీ అందరికీ నా వందనాలు. యేసు ప్రభు వారికి నా వందాలండి. ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి, ఇక్కడ ఉన్న అమ్మగారికి, అయ్యగారికి, ఇక్కడ ఉన్న విశ్వాసాలందరికీ మరి నా వందాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి నా బిడ్డకి నాకు ఎంతో బలహీనత వచ్చిందండి. మరి ఎమ్లారని కూడా చాలా తేడా చేసిందండి. అది కూడా శుభ్రంగా తగ్గిపోవాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి మాకు వచ్చిన బలహీనతకైతే మరి కూతికి అతి బలహీనత కాదండి. నా బిడ్డకైతే బాగా కాలు నొప్పి వచ్చేసి నాకైతే కన్ను బాగా తేడా చేసి మేము ఎంతో బలహీనతపడి ఎంతో బాధపడి తల్లి ఒక చాట బిడ్డ ఒక చాట అన్నట్టు అయిపోయి ఇదంతా కూడా మా సంసారం ఒక కుప్ప కూలిపోయినట్టు కూలిపోయిందండి. మేము చాలా బాధలు పడ్డాం, చాలా బలహీనతలు పడ్డామండి. మరి ఆత్మీయ తల్లి గారు తండ్రి గారి దగ్గరికి వెళ్ళి మేము ఒక తీర్మానం చేసుకున్నామండి. మరి అలాంటప్పుడు తీసుకున్నప్పుడు మరి సంవత్సరానికి 2 కోటాలు పెట్టుకోండి అమ్మా, మీ గృహంలో నెల కూడా మీ అమ్మగారిని మీ అయ్యగారిని తీసుకెళ్ళి గృహం ప్రార్థన పెట్టుకోండి, మీకుండా సమస్యలు పోతాయి, అప్పుడే మీరు స్వస్థత పొందుతారమ్మా అని చెప్పినప్పుడు మరి వారంలో 4 రోజులు ఉపవాసాలు, వారంలో 4 రోజులు తెల్ల చీరలు తెల్ల బట్టలు కట్టుకోవాలని చెప్పారండి. మరి అలాగే మేము ఒప్పందాలకన్నీ ఒప్పుకున్నామండి. మరి అలాగే ఒప్పుకుని వచ్చినాక నేనైతే మా గృహంలో మరి అమ్మగారు అయ్యగారు వచ్చి ప్రార్థన పెట్టినప్పుడు ఒక అమ్మాయి అయితే ఎర్రగా ఉండి మా ఇంట్లోంచి 7 చెనక్కాయల మూట ఒళ్ళో వేసుకుని నేను వెళ్ళిపోతున్నాను, నేను మళ్ళీ వస్తాలే అని చెప్పేసి వెళ్ళిపోయిందండి. ఆమె వెళ్ళిపోగానే మరి ఆత్మీయ తల్లి గారు తండ్రి గారు వచ్చి మా గృహంలో కూర్చున్నారండి. మరి అదే రీతిగా మాకు ఈ గొప్ప కార్యం జరిగిందండి. మరి మా గురించి మరి మీరు ఎంతగానో ప్రార్థన చేయండి. మరి నవంబర్ నెలలో కూటమి కూడా మా గృహంలో పెట్టుకోవాలని మరి ధన సహాయం కూడా మాకు దొరకాలని కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి నేను పింఛనీకి పెట్టుకున్నానండి. 23వ తారీఖున పింఛనీకి హాస్పిటల్కి వెళ్ళాలని, మరి హాస్పిటల్కి అక్కడ సంతకం కూడా చేయాలని నా గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇదేనండి నా సాక్ష్యం. నా గురించి నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం అండి. ఆత్మీయ తల్లిదండ్రులు నా వందనాలు. ఇక్కడ ఉన్న అమ్మగారికి అయ్యగారికి మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి నా బిడ్డలు తిరిగి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా క్షేమంగా ఉంటే నేను నెలల సంవత్సరానికి సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే సుప్రభు వారి దయ వల్ల నా బిడ్డ ఎటువంటి అనారోగ్యాలు లేకుండా క్షేమంగా ఉన్నారండి. ఇదే నా సాక్ష్యం. ఇంకో సాక్ష్యం ఏంటంటే, నాకు కూడా వాంతులు శుభ్రంగా తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే దేవుడు మా పట్ల ఇంకా గొప్ప కార్యాలు దేవుడు మా పట్ల గొప్ప కార్యాలు జరిపించాలని మీరు అందరూ ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా దేవునికి
దేవునికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్న అయ్యగారికి అమ్మగారికి మీ అందరికీ నా వందనండి. మరి నేను చెప్పే సాక్షి ఏంటంటే గత నెల సమ్మతం నుంచి ఈ నెల సమ్మతం వరకు యేసుప్రభు వారు మాకు మా కుటుంబానికి ఎంతో కాపుదలు ఇచ్చారండి. మరి అలాగే మా చదువుల విషయంలో కూడా ఎంతో తోడుగా ఉన్నారండి. మరి అదే రీతిగా మరి నేనైతే మరి నా కుడి చెయ్యి కుడికాళ్ళు లాగుతున్నప్పుడు మరి తగ్గిపోతే నేను వారం సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. మరి అదే రీతిగా తగ్గిందండి. మరి నాకైతే మరి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మరి మీ అందరూ ప్రార్థన చేయండి. మరి చదువుల్లో కూడా మాకు తోడుగా ఉండాలని మీ అందరూ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనండి. నా గురించి, నా కుటుంబం గురించి, నా చదువు గురించి మీ అందరూ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనండి.